ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా అక్కడే ఉన్నారు. బాధితులకు అవసరమైన సాయం అందించే విషయంలో సమీక్షలు చేయడంతో పాటు దగ్గరుండి ఆహారం కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియలేదు. కానీ ఇవాళ ఆయనే స్వయంగా విజయవాడ ఎందుకు వెళ్లలేదో వివరించారు. ముందుగా విజయవాడ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. దీన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేసిన పవన్ కళ్యాణ్ అక్కడే ప్రకటన చేశారు. బెజవాడలో వరద పరిస్థితిపై రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం తాను విజయవాడకు ఎందుకు వెళ్లలేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. విజయవాడ వరదల పరిశీలనకు వెళ్దామని అనుకుంటే అందరూ ఓ విషయం చెప్పారన్నారు. మీరు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడం వల్లే తాను విజయవాడ వెళ్లలేదన్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని తాను విజయవాడ వెళ్లలేదన్నారు. తనకు బాధితులకు సాయం చేయాలని ఉన్నా రిలీఫ్ ఆపరేషన్స్ కు ఇబ్బంది అవుతుందనే ఆగిపోయానన్నారు. ధైర్యం చెప్పడానికి తాను వెళ్లినప్పుడు జనం మీద పడితే అసలు ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు. విజయవాడ వరదలు ఓ ప్రకృతి విపత్తని, ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఈ విపత్తు దురదృష్టకరమని పవన్ తెలిపారు. బుడమేరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పటి ముప్పు అన్నారు. బుడమేరుకు సంబంధించిన నిర్వహణ పనులను గత ప్రభుత్వం చెయ్యలేదన్నారు. అన్ని చోట్ల పడ్డ వానలు మనకు ముంపులా వచ్చాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వం అవుట్లెట్స్ మీద దృష్టి పెట్టలేకపోయిందని, వరద తగ్గగానే ఫ్లడ్ కెనాల్స్ ఎలా ఏర్పాటు చేయాలని చర్చిస్తామని పవన్ వెల్లడించారు.